ఎన్నికల ముందు నారా లోకేష్ గారు ఎలా ఉన్నారు? ఎన్నికలైన తర్వాత అధికారం చేపట్టారు. దాదాపు ఇప్పుడు పార్టీలో ప్రభుత్వంలో కీరోలుగా ఉన్నారు. అప్పటికప్పుడు ఆయన ఎలా ఉన్నారు? అంటే గతంలో ఈయన ఎన్నికల ముందు ఇదే లోకేష్ గారి మీద రకరకాలుగా ఆరోపణలు చేశారు. సమర్థుడా అదా అంటే రకరకాలు చెప్పారు. ఈ రోజున గవర్నమెంట్లో కీరోలు అయ్యారు. నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. అసలు నవ్వండి ఎవరండి లోకేష్ గారు ఎంత మెచ్యూరిటీ పొలిటీషియన్ అంటే అసలు చాలా అద్భుతంగా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్తూ అతను శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఈ రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా యోగాళంలో నేను చెప్పినట్టుగా అనే దానికోసం ప్రతి నిత్యం కష్టపడతా ఉన్నాడు. రాజకీయాలను పక్కన పెట్టేశాడు. రాజకీయాలంటే చెత్త రాజకీయాలు. ఆ రాజకీయాలు అవసరంలా, కానీ అభివృద్ధి చేయాలి, చేతి చూపించాలి, మా తండ్రికి మించిన తనయుడు అనిపించాలనేటువంటి లక్ష్యంతో పరిగెత్తా ఉన్నారు. ఇద్దరు పోటాపోటీ పడుతున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే సంతృప్తికర స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, సౌత్ మొత్తం కూడా ఏడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు ఏంది ఇంత, అసలు ఇంత కనెక్టివిటీ ఏంది, జనం రావటం ఏంది, గూగుల్ అంటం ఏంటి, పిచ్చాగారు అంటం ఏంటి, అసలు మనం మైక్రోసాఫ్ట్ మొత్తం అసలు హబ్బుగా రాబోతూ ఉంది. టీసీఎస్ టాటా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తానంటున్నారు. దాదాపుగా ఒక 5-6 లక్షలు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ లుల్లు మాల్ వాళ్ళు వస్తున్నారు. అసలు చాలా 5-6 మాల్స్ వాళ్ళంతా కూడా 5-6 పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ మొత్తం కూడా 6,65 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం కోసం ఆర్థిక రాజధానిగా టెక్నాలజీ ఉన్నటువంటి పెద్ద నగరంగా పోతా ఉంది, విశ్వనగరంగా విశాఖపట్నం. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక 5 సంవత్సరాల్లో అసలు ప్రపంచంలోనే సిలికాన్ వ్యాలీకి పోటీగా, సిలికాన్ వ్యాలీ అంటే తెలుసా, అదేదో ఒక టైటిల్ కాదు. సిలికాన్ అంటే మన ఇసుకలో తీసేటువంటి దానికి ఒక వజ్రం లాంటి ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో నుంచి ఈ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడం కోసం, దానికి కావలసినటువంటి ఇన్పుట్ కోసం మేజర్గా ఉపయోగపడేటువంటిది కనెక్ట్ చేసేదే ఆ ఇంధనం. జగన్మోహన్ రెడ్డి బాటలోనే కూటమి ప్రభుత్వం వెళ్తుందంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి బాటలోనే కూటమి ప్రభుత్వం వెళ్తుందంటారు. జగన్మోహన్ రెడ్డి బాటలో ఎందుకు వెళ్తుందండి? విశాఖపట్నం ఆర్థిక రాజధాని చేస్తానని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదే పరిస్థితి ఆర్థిక రాజధాని వైజాగ్ అని చెప్పాడు. ఆయన ఆర్థిక రాజధాని అనలే సార్. 3 రాజధానులు ఉద్యమం చేసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే 3 రాజధానులు చేస్తాను, ఒకటేమో కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ పెడతాను, ఇక్కడేమో లెజిస్లేచర్ కాదు ఎగ్జిక్యూషన్ పెడతాను, రాజధాని పెడతాను, ఇక్కడేమో అమరావతిలోనేమో అసెంబ్లీ పెడతాను, లెజిస్లేచర్ క్యాపిటల్ పెడతాను అన్నాడు. ఆయన ఏమనలేదే. ఇవన్నీ తూచి. అంటే ఈ కంపెనీలన్నీ ఇప్పుడు వైజాగ్లో తరలిస్తే అమరావతి పరిస్థితి ఏంటి? ఇంక అమరావతిలో ప్రాజెక్టులు రావాలా, అమరావతిని డెవలప్ చేయాలా, అమరావతి కోసం కూటమి ప్రభుత్వాన్ని త్యాగం చేసిన కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించిన ప్రజల సంగతి ఏంటి? అమరావతి రైతుల సంగతి ఏంటి? ఇప్పుడు అమరావతి రైతుల సంగతి చాలా నిక్షేపంగా ఉన్నారు. ఒక 5% వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, కొంతమంది అప్పుడు తీసుకోవాలా, కొన్ని డిస్ప్యూట్లు ఉంటే బార్డర్స్ ప్లాట్లు వేసి పూలింగ్లో, కొంతమంది ఏమో మేము ఇచ్చిన ఊళ్ళోనే మాకు కావాలంటారు, కొంతమంది ఏమో అన్నీ కలిపి అన్ని ఊళ్ళల్లో ఉన్నాయి ఒకసాట ఇవ్వమంటారు. అట్లా చిన్న అభిప్రాయ భేదాలు తప్పించి ఆ బార్డర్స్ వేసి ఇవ్వాలా ఇస్తున్నారు. ఆల్రెడీ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళిపోయినాయి, మొత్తం అన్ని మ్యాపుల్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి బార్డర్స్ చూపించి వేసి ఇచ్చేస్తే చాలు, సమస్య పరిష్కారం అయిపోతుంది. వాళ్ళకి ఎవరికైతే పూలింగ్లో తీసుకున్న రైతులందరూ ఉన్నారో వాళ్ళకి, రైతులు కాని వాళ్ళకి కూడా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా శరవేగంగా అక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కావాలని బ్లూ మీడియా అల్లకల్లోలం చేస్తుంది తప్పించి అక్కడ సమస్యలు ఏమి లేవు. మొన్నే చూశారు కదా మీరు, సిఆర్డిఏ పెద్ద బిల్డింగ్, అది మామూలు బిల్డింగ్ కాదు కదా, ఎవరికి సాధ్యం కానటువంటి బిల్డింగు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. సంతృప్తికర స్థాయిల్లో. మీరు ఇంకొక మాట అన్నారు, అంతా విశాఖపట్నం చేస్తే అమరావతి పరిస్థితి ఏంది? అంటే రైతుల అభిప్రాయం, అది నా వ్యక్తిగత అభిప్రాయం ఏం కాదు.
వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది సార్. మీరు చెప్పే దాంట్లో డొల్లతనం ఉంది. నేను చెప్పేది ప్రజల అభిప్రాయాలను రాజధాని రైతుల ప్రజల అభిప్రాయం లేదు సార్. రాజధాని రైతుల అభిప్రాయం అండి, అది మా వ్యక్తిగత అభిప్రాయం అయితే కాదు. అదే నేను చెబుతుంది, బ్లూ మీడియా అభిప్రాయం అది. అంతేగాని అది అట్ట మీ నోటికి వచ్చింది. అసలు జనం అక్కడ 100% జేజేలు పలుకుతున్నారు, ప్రాణం ఇవ్వడం కోసం ఉద్యమం చేశారు. వాళ్ళు దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు 5 కోట్ల మంది ప్రజల కోసం. ఇది నిజం. వాళ్ళు 15 సంవత్సరాల నుంచి బాధలు పడతా ఉన్నారు, ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు, అయినా ఓర్చుకున్నారు. మహిళల్ని లాఠీలతో కొట్టి ఎక్కడెక్కడ తగలని చోట రహస్యంగా ఉండేటువంటి ఈ యొక్క అవయవాల మీద కూడా దాడి చేస్తే, అంత దారుణాలు చేస్తే, వాళ్ళు కన్నీరు మున్నీరైతే ఈ రాష్ట్రం కోసం పాదయాత్రలు చేస్తే వాళ్ళ యొక్క కన్నీళ్ళు, వాళ్ళ యొక్క ఉసురు దగ్గరి జగన్మోహన్ రెడ్డి గారు పదవి కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకోవట్లా, ఇది 100% విశాఖపట్నం యొక్క అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇదివరకులాగా హైదరాబాద్లో కేంద్రీకృతం అవ్వాలని కోరుకోవట్లేదు వాళ్ళు కూడా. ఎందుకంటే ఒకేసారి కేంద్రీకృతం అయితే రేపు అమరావతి కూడా స్ప్లిట్ చేయాలనేటువంటి పరిస్థితి వస్తుందని తెలుసు వాళ్ళకి. ఈ అందరికి గుణపాఠం ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అట్లా చేయరు. ఇక్కడ డెఫినెట్గా ఇక్కడ రాజధాని దాంట్లో అన్ని విద్యా సంస్థలు, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు, పెద్ద స్టార్ హోటల్స్, ఎన్ని ఫెసిలిటీస్ కావాలో మొత్తం కాంప్రహెన్సివ్ సిస్టంలో కింద శరవేగంగా కేబుల్స్ కానీ, అసలు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అద్భుతమైనటువంటి పరిపాలనకు కావాల్సినటువంటి అమెరికాను తలదన్నేటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించబోతా ఉన్నాడు.